హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. పిఐబి కరెంట్ అఫైర్స్కి సంబంధించి జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ వరకు వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఈ వీక్ మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. మొదటిది పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ గురించి. రెండవది ట్రైఫెడ్ గురించి. మూడవది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి. నాలుగవది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి. 5 స్టాటిస్టిక్స్ డే గురించి. 6వది సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గురించి. 7వది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. 8వది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి. 9వది పవర్, ఆయిల్ మరియు గ్యాస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఎన్ఓసి కోసం ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చారు, దాని గురించి. 10వది మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ గురించి. 11 జాతినుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటల గురించి. 12 జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసి 3 సంవత్సరాలైంది, దాని గురించి. 13వది మార్స్ యొక్క మూన్ ఇమేజ్ని ఇస్రో రిలీజ్ చేసింది, దాని గురించి. 14 మారీచ్ సిస్టమ్ గురించి. 15 నేషనల్ డాక్టర్స్ డే జూలై 1న జరుపుకుంటాం, దాని గురించి. 16వది యునైటెడ్ నేషన్స్ ఈ గవర్నెన్స్ ఇండెక్స్ గురించి. 17 లోకస్ట్ థ్రెట్ గురించి. 18 సంకల్ప్ పర్వ గురించి. 19 కేరళ స్టేట్ గురించి. 20 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ గురించి. 21 కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్ గురించి. 22 1989లో తీసుకొచ్చినటువంటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ గురించి. 23వది రామగుండం ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ గురించి. 24 చార్టర్డ్ అకౌంటెంట్స్ డే గురించి. 25 ఆన్లైన్ బీఎస్సీ డిగ్రీ గురించి. 26 పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి. 27 టీఓపీ టాప్ టు టోటల్ మోడల్ గురించి. 28 చైనీస్ యాప్స్ని ఇండియా బ్యాన్ చేసింది కదా, దాని గురించి. 29 సాంస్కృతిక్ సద్భావ్ మండప్ గురించి. 30వది బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ గురించి. వీటన్నిటి గురించి ఇవాళ ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ పిఎంఎఫ్ఎంఈ గురించి. యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అన్నవి అప్గ్రేడేషన్ చేసుకోవటానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్, టెక్నికల్ మరియు బిజినెస్ సపోర్ట్ని అందించడం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీని ద్వారా మొత్తం 35,000 కోట్ల రూపాయలని జనరేట్ చేయవచ్చు. అలాగే 9 లక్షల స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేయవచ్చు. దీనిని 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల పాటు, అంటే 2020-21 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఈ స్కీమ్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేటటువంటి అప్రోచ్ని ఫాలో అవుతుంది. అంతేకాకుండా ఈ స్కీమ్ అన్నది వేస్ట్ టు వెల్త్ ప్రోడక్ట్స్ మీద, అలాగే మైనర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వీటన్నింటి మీద కూడా ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండివిజువల్ మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నవి వాటి అప్గ్రేడేషన్ కోసం క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అన్నది వాటి యొక్క ఎలిజిబుల్ ప్రోడక్ట్ కాస్ట్లో 35% వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం సీలింగ్ అన్నది ఒక యూనిట్కి 10 లక్షల రూపాయల చొప్పున ఉంటుంది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ అయితే గనక 40,000 రూపాయలు సీడ్ క్యాపిటల్ అనేది తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైఫెడ్ అన్నది డిజిటలైజేషన్ వైపుగా వెళ్తోంది. తన కామర్స్ని ఈ ప్లాట్ఫామ్స్లో వాటి యొక్క ప్రోడక్ట్స్ని అవైలబుల్గా ఉంచుతోంది అన్నది ఈ ఆర్టికల్. ఇక్కడ ట్రైఫెడ్ అంటే ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాము. ఇది ట్రైబల్కి సంబంధించినటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఇలా 50 లక్షల ట్రైబల్ ఫ్యామిలీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో వాటన్నింటినీ ఇప్పుడు GEM గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటాము. అలాగే ఈ కామర్స్ పోర్టల్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, పేటిఎం ఇలాంటి వాటిలో వాటి యొక్క ప్రోడక్ట్స్ని అవైలబుల్గా ఉంచుతున్నాయి. దీని ద్వారా ట్రైబల్ ప్రోడక్ట్స్ని నేషనల్గా మరియు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తీసుకెళ్తున్నాము అనేసి చెప్పారు. అలాగే 1 ధన్ యోజన కింద MSP ఆపరేషన్స్ చేయటానికి
అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డ్వెల్లర్స్కి విలేజ్ హాట్స్ అనేసి వేర్ హౌసెస్ వీటన్నింటినీ ఫెసిలిటీస్ని తీసుకురావటం జరిగింది. అలాగే 22 స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే 10 లక్షల ట్రైబల్ హౌస్ హోల్డ్స్ దీని నుంచి బెనిఫిట్ పొందుతారు అని కూడా మనం చదువుకున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి UAPA యాక్ట్ అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీనిని 1967లో తీసుకురావటం జరిగింది. దీని కింద యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది 9 మంది ఖలిస్తానీ లీడర్స్ని టెర్రరిస్ట్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ యొక్క నేమ్స్ ఏంటి అన్నవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే వాళ్ళు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ని 2019లో లోక్సభ అమెండ్ చేయటం జరిగింది. దీని ద్వారా సెంట్రల్ ఏజెన్సీస్ మరియు స్టేట్స్ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి ఎలా డీల్ చేయాలి అన్నది ఇందులో ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎవరికి గుర్తుగా నిర్మించడం జరిగింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుర్తుగా దీన్ని నిర్మించటం జరిగింది. మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న స్పిరిట్తో యూనిటీ ఇన్ డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఎక్కడ ఉంది? గుజరాత్లో నర్మదా వ్యాలీలో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 562 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో చేర్చడానికి కృషి చేశారు. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి తెలుసు వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇదే అని తెలుసు. దీని హైట్ 182 మీటర్స్ ఉంది. దీనిని కేవలం 46 నెలల్లోనే నిర్మించారు. ఇవన్నీ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి విషయాలు. వీటిని మనం ఒకసారి చూసుకోవాలి. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది నర్మదా నదీ తీరంలో ఉంది. నర్మదా రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ ఏంటి? సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం చదువుకోవాలి. అప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్కి సంబంధించి కొంతమంది ప్రొటెస్టులు చేశారు. దానికి రీజన్స్ ఏంటి? ఈ విషయాలన్నీ మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాటిస్టిక్స్ డే గురించి. దీనిని PC మహలనోబిస్ పుట్టినరోజు అయినటువంటి జూన్ 29వ తేదీన ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి SDG 3 మరియు SDG 5 ఈ రెండు. SDG 3 ఏం చెప్తుంది? మంచి హెల్త్ ఉండాలి, మంచి వెల్బీయింగ్ ఉండాలి అందరికీ, అన్ని స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అనేసి చెప్తుంది. SDG 5 ఏం చెప్తుంది? జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలి అనేసి చెప్తుంది. ఈ PC మహలనోబిస్ ఈయన మన 5-year ప్లానింగ్ కమిషన్లో కూడా ఒక ఇంపార్టెంట్ మెంబర్. మనం చదువుకునే ఉంటాం. సెకండ్ 5-year ప్లాన్లో మనకి మహలనోబిస్ మోడల్ అనేసి చదువుకున్నాము. సెకండ్ 5-year ప్లాన్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది? ఇండస్ట్రియలైజేషన్కి ప్రయారిటీ అనేది ఇచ్చింది. ఈయనే PC మహలనోబిస్, ప్రశాంత చంద్ర మహలనోబిస్. ఈయన పేరు మీదుగా 2019లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది ఒక కొత్త అవార్డుని తీసుకురావటం జరిగింది. ఆ అవార్డు పేరేంటి? PC మహలనోబిస్ నేషనల్ అవార్డ్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేదాన్ని. దీన్ని అఫీషియల్ స్టాటిస్టిషియన్స్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్లోను స్టేట్ గవర్నమెంట్లోను అలాగే మిగిలిన ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి స్టాటిస్టిక్స్ డే రోజున ఈ ప్రొఫెసర్ PC మహలనోబిస్ నేషనల్ అవార్డ్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేదాన్ని ప్రదానం చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గురించి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే సెల్ఫ్లెస్ సర్వీస్ని అందించారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి నేషనల్ అవార్డు ఇది. ఏ ఇండివిజువల్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. మనం ప్రతిరోజు ఎంతో ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం. ప్యాకేజింగ్కి కావచ్చు, ఇక్కడ చూపిస్తున్నట్టు బాటిల్స్, స్ట్రాస్ ఇవన్నీ కూడా మనం వాడి పడేస్తూ ఉంటాము. వాటన్నింటినీ ఎంతవరకు కలెక్ట్ చేసి సెగ్రిగేట్ చేస్తున్నారు? చాలా వరకు ప్లాస్టిక్ అలానే ఉండిపోతుంది. దానివల్ల ప్లాస్టిక్ వేస్ట్ అన్నది పెరుగుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి డిస్పోజల్ ప్లాస్టిక్స్ని వాడటం తగ్గించాలి. మనం దీనికోసం ఒక స్ట్రాటజీని వాడతాం. R3 అంటాం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేసి. ఇక్కడ R4 అనేదాన్ని ఇచ్చారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. వీటన్నిటి ద్వారా ప్లాస్టిక్ వేస్ట్ని ఎలిమినేట్ చేసి మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడటం మానేయాలి. మనం యూజ్ చేసే ప్లాస్టిక్ మళ్ళీ మన దగ్గరికి ఎలా వస్తుంది అన్నవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎలాగా, మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నవి వాటర్లో ఉంటాయి. ఆ వాటర్ని మనం తాగినప్పుడు మనలోకి ఆ ప్లాస్టిక్స్ అనేవి వెళ్తాయి. ఇంకొకటి ఏంటి, మనం ప్లాస్టిక్ని నేల మీద వేసేసినప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నీ కూడా సాయిల్ని పొల్యూట్ చేస్తాయి. దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా బయోమాగ్నిఫికేషన్ అనేసి మనకు ఒకటి ఉందండి. అంటే ఏంటి, మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లోకి వెళ్తాయి. అంటే ఇప్పుడు ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్ని చిన్న చిన్న ఫిషెస్ ఆ మైక్రో ప్లాస్టిక్స్ని తిన్నాయనుకోండి, ఈ చిన్న చిన్న ఫిషెస్ని పెద్ద పెద్ద ఫిషెస్ తింటాయి. అంటే వాటిలోకి వెళ్ళేసరికి మ్యాగ్నిఫికేషన్ అంటే కెమికల్స్ యొక్క కంటామినేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పెద్ద పెద్ద ఫిషెస్ని మనం తిన్నప్పుడు మనలో ఆ కెమికల్ లెవెల్స్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. అలాగా ప్లాస్టిక్ ట్రాష్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఫుడ్ సైకిల్లో. ఇంకొకటి వచ్చేసి, ప్లాస్టిక్ వేస్ట్ని మనం ఓపెన్ బర్నింగ్ అంటే బయట ఓపెన్గా కాల్చడం వల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి వీటన్నింటినీ అవాయిడ్ చేయాలంటే R4 అనేటటువంటి వేని మనం చూస్ చేసుకోవాలి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్. దీని ద్వారా ప్లాస్టిక్ వేస్ట్ని ఎలిమినేట్ చేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి. దీని గురించి లాస్ట్ వీక్ పిఐబిలో, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ వీక్ పిఐబిలో మనం చదువుకున్నాము. అయితే ఈ వీక్ పిఐబిలో కొత్తగా వచ్చింది ఏంటి, రైల్వేస్ ఏదైతే ఉందో అది 160 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ సంబంధించి మైగ్రెంట్స్ మరియు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 లక్షల పని దినాలు కల్పించనుంది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. నెక్స్ట్ 125 రోజులు మిషన్ మోడ్లో దీన్ని తీసుకురాబోతున్నారు. లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, ఎవరైతే రూరల్ ఏరియాస్లో విలేజెస్లో ఉంటారో వాళ్ళకి దగ్గరలోనే ఉపాధి అవకాశాలని కల్పిస్తారు అనేసి మనం చదువుకున్నాము. దీనికి సంబంధించి రైల్వేస్ 6 స్టేట్స్లో ఉన్నటువంటి 116 డిస్ట్రిక్ట్స్లో కూడా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం 6 స్టేట్స్లో 116 డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని. 6 స్టేట్స్ ఏంటి, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ అండ్ ఒడిషా. అలాగే దీని కింద మొత్తం 25 పనుల్ని చేపడతారు అనేసి మనం చదువుకున్నాము. ఇవన్నీ మొత్తం 12 మినిస్ట్రీస్ దీని కింద ఉన్నాయి అనేసి కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఒక కొత్త వెబ్ పోర్టల్ని తీసుకొచ్చారు. దాని కింద ఏంటి, ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్లోను ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఎవరైతే పవర్ ప్రాజెక్ట్స్ చేపడతారో అలాగే రీసెర్చ్, సర్వే, ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లాయిటేషన్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఒక కొత్త వెబ్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ని చేపట్టే వాళ్ళకి NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయటంలో ట్రాన్స్పరెన్సీ మరియు ఈజ్ ఆఫ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నది నేషనల్ గవర్నెన్స్ డివిజన్, అలాగే భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వీటి అసిస్టెంట్స్తో ఆన్లైన్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ గురించి. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ 5 మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని లాంచ్ చేసింది. ఈ ల్యాబ్స్లో అక్కడ ఉన్నటువంటి సాయిల్ని తీసుకొని ఎంత అప్రాప్రియేట్గా ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తే సాయిల్ క్వాలిటీ అన్నది అలాగే ఉంటుంది అన్నది వాళ్ళు చెప్తారు. సాయిల్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్స్ అలాగే మ్యాక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు అంటాము, వాటిని కూడా అనలైజ్ చేసి ఎంతవరకు ఫర్టిలైజర్స్ వాటికి అవసరం అనేది వాళ్ళు చెప్తారు. అలాగే అగ్రికల్చరల్ టాపిక్స్కి సంబంధించి ఆడియో మరియు వీడియో సిస్టమ్ కూడా వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు రైతులకి దీన్ని ఉపయోగించి ఇలా పండిస్తే ఇంత దిగుబడి వస్తుంది, ఇంత అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని వాడాలి, అప్పుడే సాయిల్ని సస్టైనబుల్గా వాడుకోవచ్చు అనేసి వాళ్ళు రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి మన్ కీ బాత్లో చెప్పినటువంటి విషయాల గురించి. ఏం చెప్పారు, 1 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దీనిని దీపావళి మరియు చాత్ అనేది కూడా ఒక ఫెస్టివల్ అండి. ఇందులో సూర్యదేవుణ్ణి కొలుస్తారు. ఇది సిగ్నిఫికెంట్గా బీహార్, ఉత్తరప్రదేశ్ ఇంకా కొన్ని స్టేట్స్లో ఇది జరుగుతుంది. ఇది అయ్యేంత వరకు అంటే నవంబర్ ఎండింగ్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అనేసి చెప్పారు. ఈ పథకం కింద ఖర్చు పెట్టాలనుకున్నటువంటి 1.5 లక్షల కోట్లలో ఇప్పటికే 90,000 కోట్లను ఖర్చు చేశాము అనేసి చెప్తున్నారు. ఈ పథకం మొత్తం 80 కోట్ల పీపుల్కి ఇది వర్తిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి కూడా 5 కేజీల వీట్ లేదా రైస్
1 కేజీ ఫ్రీ పల్సెస్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1.75 లక్షల కోట్ల ప్యాకేజ్ని ప్రకటించటం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, దీని కింద రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే మైగ్రెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అనేసి దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 50,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ స్పెండ్ చేస్తోంది అనేసి చెప్పారు. అలాగే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ని కూడా తీసుకొస్తాము. దాని ద్వారా పూర్ పర్సన్స్ ఎవరైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వర్క్ కోసం వెళ్తున్నారో వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది అనేసి అన్నారు. అలాగే కరోనా డెత్ రేట్లో కూడా ఇండియా కంపారిటివ్గా బెటర్ పొజిషన్లో ఉంది అనేసి చెప్తున్నారు. లాక్డౌన్ మరియు మిగిలిన డెసిషన్స్ కూడా టైమ్లీ తీసుకోవటం వల్ల మనకి చాలామందిని రక్షించడం జరిగింది. డెత్ రేట్ కూడా మన దగ్గర తక్కువగా ఉంది అనేసి చెప్పారు. అలాగే అన్లాక్ 2.0 గురించి పూర్ మరియు నీడీకి సంబంధించి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటోంది అనేసి చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జూలై 1కి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా అసలు జిఎస్టీ అనేది ఏంటి? ఇది ఒక కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, అంటే డెస్టినేషన్ ప్రిన్సిపల్ మీద ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఈ జిఎస్టీని అన్ని గూడ్స్ మరియు సర్వీసెస్ మీద కూడా వేస్తారు. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని జిఎస్టీ కౌన్సిల్ అనేది గవర్న్ చేస్తుంది. దీని కింద 33 మెంబర్స్ ఉంటారు. ఇందులో 2 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటే మిగిలినటువంటి 31 మంది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి అలాగే యూటీస్ నుంచి ఉంటారు. ఈ జిఎస్టీ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, రెండవది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, మూడవది ఎస్జిఎస్టీ. ఇందులో ఎస్జిఎస్టీ స్టేట్ కలెక్ట్ చేస్తుంది. సిజిఎస్టీ మరియు ఐజిఎస్టీ రెండూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఈ జిఎస్టీలో మొత్తం 5 స్లాబ్లు ఉన్నాయి. ఒకటి 0% స్లాబ్, 2 5% స్లాబ్, 3 12% స్లాబ్, 4 18% స్లాబ్, 5వది 28% స్లాబ్. వీటిలోకి అన్ని గూడ్స్ మరియు సర్వీసెస్ని యాడ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్స్ ఆర్బిటార్ మిషన్ గురించి. దీన్ని మనం నవంబర్ 2013లో లాంచ్ చేశాము. మార్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది 2014 సెప్టెంబర్కి అక్కడికి రీచ్ అయింది. ఈ మార్స్ ఆర్బిటార్ మిషన్నే మనం మంగళ్యాన్ అని కూడా అంటాము. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నది మార్స్ యొక్క మూన్ అన్నమాట, ఫోబోస్ అనేటటువంటి మూన్. ఈ మూన్లో మనకి బిలాలు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద బిలాలు ఇక్కడ ఉన్నాయి. ఇదొక వైలెంట్ ఫేస్ ఫోబోస్కి సంబంధించి అనేసి చెప్తుంది. ఇక్కడ చూడండి, స్టిక్నే అనేసి ఏదైతే ఉందో ఇది ఫోబోస్కి సంబంధించినటువంటి అతి పెద్ద బిలం. బిలం అంటే మనం ఇంగ్లీష్లో క్రేటర్ అనేసి అంటాము. లార్జెస్ట్ క్రేటర్ అనమాట ఫోబోస్కి సంబంధించి. అది మాత్రమే కాకుండా గ్రిల్ డ్రిగ్ అనేసి, రోచే అనేసి, స్క్లోవ్స్కై అనేసి ఇలాంటి మిగిలిన క్రేటర్స్ కూడా దీని మీద ఉన్నాయి అనేసి మనకు చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మారీచ్ గురించి. మారీచ్ అనేది ఒక టార్పెడో డెకాయ్ సిస్టమ్. దీనిని ఇండియన్ నేవీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మిషన్లో వాడుతుంది. అంటే ఏదైనా ఒక సబ్మెరైన్ నుంచి టార్పెడోని మన వైపుకు లాంచ్ చేసినప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి దానికి కావాల్సినటువంటి కౌంటర్ మెజర్స్ ఇచ్చి మన నేవల్ ప్లాట్ఫామ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిని ఎన్పిఓఎల్ నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ అలాగే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఇవి రెండూ కలిసి జాయింట్గా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ డాక్టర్స్ డే గురించి. జూలై 1వ తేదీని మనం నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి దాన్ని నిజం చేస్తూ చాలామంది వాళ్ళకు కూడా కరోనా వస్తుందని తెలిసినా కూడా వైద్యం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ గవర్నెన్స్లో ఇండియా కూడా ముందుకు వెళ్తోంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా డిజిటల్ భారత్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి 2018లో యునైటెడ్ నేషన్స్ ఈ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది వచ్చింది. ఇందులో భాగంగా 2018లో మన పొజిషన్ అనేది టాప్ 100లో ఉంది, 96వ పొజిషన్లో ఉంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ యునైటెడ్ నేషన్స్ ఈ గవర్నెన్స్ ఇండెక్స్ని 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. 2008లో స్టార్ట్ చేసినప్పుడు మన ర్యాంక్ అన్నది 113గా ఉండేది. 2018లో మన ర్యాంక్ 96కు చేరింది. ఈ యునైటెడ్ నేషన్స్ ఈ గవర్నెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోకస్ట్ ఇన్వేషన్ వల్ల.
మన ఇండియాలో గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా లోకస్ట్ ఇన్వేషన్ అనేది ఈ సంవత్సరం వచ్చింది. కొన్ని మిలియన్ల డెజర్ట్ లోకస్టులు రావటం వల్ల మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ వీటన్నింటిలో ఎక్కువగా వాటి ప్రభావం అన్నది చూపించింది. అంతేకాకుండా బే ఆఫ్ బెంగాల్లో మనకు వచ్చినటువంటి సైక్లోన్ ఆంఫన్ వల్ల స్ట్రాంగ్ వెస్టర్లీ విండ్స్ ఏవైతే వచ్చాయో వాటి వల్ల లోకస్ట్ మూమెంట్స్ అన్నది బే ఆఫ్ బెంగాల్ సైడ్ అంటే ఇండియా, బంగ్లాదేశ్ వీటి సైడ్కి వెళ్ళటం వల్ల ఎక్కువగా డ్యామేజ్ అనేది జరిగింది. వీటికి లోకస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 12 డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. 60 గ్రౌండ్ కంట్రోల్ టీమ్స్ని యూజ్ చేస్తున్నాయి. ఈ లోకస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ అన్నవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, పంజాబ్ మరియు మహారాష్ట్రలో ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 1.27 లక్షల హెక్టార్స్ అన్నది లోకస్ట్ అటాక్ నుంచి మనకి కంట్రోల్లోకి రావటం జరిగింది. ఎప్పటి నుంచి 11 ఏప్రిల్ నుంచి 26 జూన్ వరకు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే రాజస్థాన్ మరియు గుజరాత్లో ఎవరైతే ట్రాక్టర్స్ మరియు వెహికల్స్ని పర్చేజ్ చేసి ఈ ఎక్విప్మెంట్ని స్ప్రే చేయటం, పెస్టిసైడ్స్ని వాడటం ఇలా ఎవరైతే చేశారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తాము అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంకల్ప పర్వ గురించి. యూనియన్ కల్చర్ మినిస్ట్రీ అన్నది మొక్కలు నాటడం కోసం ఈ సంకల్ప పర్వాని 28 జూన్ నుంచి 12 జూలై వరకు జరపనుంది. దీని కింద ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ క్యాంపస్లో కనీసం 5 మొక్కల్ని నాటాలి, లేదా ఆఫీస్ క్యాంపస్లో కాకపోయినా వేరే చోట ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ కనీసం 5 మొక్కల్ని నాటి క్లీన్ మరియు హెల్దీ ఎన్విరాన్మెంట్ని తీసుకురావాలి అనేసి పిలుపునివ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ 5 హెర్బల్ మొక్కల్ని నాటాలి అనేసి పిలుపునివ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి. మనం చూస్తే కేరళ స్టేట్లో మొత్తం 6.4% ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ కిందే ఉంది అనేసి చెప్తున్నారు. కేరళలో 6 నేషనల్ పార్కులు, 17 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అలాగే ఒక కమ్యూనిటీ రిజర్వ్ ఉంది. అవేమేంటన్నది ఒకసారి చూద్దాం. 6 నేషనల్ పార్కులు: 1 అనైముది షోలా నేషనల్ పార్క్, 2 ఎరవికులం నేషనల్ పార్క్, 3 మతికేతన్ షోలా నేషనల్ పార్క్, 4 పంబదం షోలా నేషనల్ పార్క్, 5 పెరియార్ నేషనల్ పార్క్, 6 సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఒకే ఒక్క కమ్యూనిటీ రిజర్వ్ ఉంది కేరళలో, అది కదలుండి వల్లికున్ను కమ్యూనిటీ రిజర్వ్. అలాగే 17 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ గురించి. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లో ఉన్నటువంటి సెక్షన్ 37 కింద ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ని గుర్తించడం జరుగుతుంది. ఈ హోగ్రేకాన్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అన్నది కర్ణాటకలో ఉంది. ఈ హోగ్రేకాన్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్కి ఆనుకునే భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే ఎమెరొడ్డి టైగర్ రిజర్వ్ ఇవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ హోగ్రేకాన్ బయోడైవర్సిటీ హెరిటేజ్ యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి షోలా మరియు గ్రాస్ ల్యాండ్ వెజిటేషన్. ఇవి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్కి సంబంధించినవి. అలాగే ఇక్కడ కొన్ని యూనిక్ ఫ్లోరల్ స్పీషీస్ మరియు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నల్లూర్ టామరిండ్ గ్రోవ్. ఇది కూడా ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్, బెంగళూరులో ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మొత్తం 53 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సైట్లో దాదాపు 300 టామరిన్ చెట్లు అనేవి ఉన్నాయి. ఇందులో ఓల్డెస్ట్ ట్రీ 410 సంవత్సరాలుంటే మిగిలిన చెట్లన్నీ కూడా దాదాపు 200 సంవత్సరాల కాలం నాటివి. ఇక్కడ ఉన్నటువంటి టామరిన్ చెట్టు అనేది 12వ శతాబ్దం బిగినింగ్లో అప్పుడున్నటువంటి చోళా రాజైనటువంటి రాజేంద్ర చోళుడు అప్పట్లో కొన్ని వేల మొక్కల్ని నాటించాడు. అందులో ఇది కూడా ఒకటి అనేసి ఇక్కడ చెప్పుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం లాస్ట్ వీక్ పిఐబి ఇష్యూస్లో కోవిడ్-19 టెస్టింగ్ స్ట్రాటజీస్ గురించి చదువుకున్నాము. అందులో ముఖ్యంగా 3 టెస్టింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి RT-PCR, రెండవది ట్రూనాట్, మూడవది CBNAT అనేసి చదువుకున్నాము. దాని కింద RT-PCR బేస్డ్ టెస్టింగ్ ల్యాబ్స్ అన్నవి మొత్తం 560 ఉన్నాయి. అందులో గవర్నమెంట్వి 359 ఉండగా ప్రైవేట్వి 201 ఉన్నాయి. అలాగే ట్రూనాట్ బేస్డ్ టెస్టింగ్ ల్యాబ్స్ అన్నవి 369 ఉన్నాయి. CBNAT బేస్డ్ టెస్టింగ్ ల్యాబ్స్ అన్నవి మొత్తం 87 ఉన్నాయి అన్నది ఈ ఆర్టికల్లో ఇచ్చారు. దీంతో మొత్తం ఇండియాలో 1016 డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటే అందులో 733 గవర్నమెంట్వి ఉన్నాయి,
279 ప్రైవేట్ ల్యాబ్స్వి ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ గురించి. 1989లో తీసుకొచ్చినటువంటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక నోటిఫికేషన్ని ఇష్యూ చేసింది. దీని కింద మైల్డ్ మరియు మీడియం కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలాగా అమెండ్మెంట్ని చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం అనేటటువంటి ప్లేస్లో ఉంది. ఇది సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నులు కెపాసిటీ అనేది కలిగి ఉంది. దీనికి 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కనుక పూర్తయితే దీంతో పాటు బరూని, సింద్రి అండ్ తాల్చర్, గోరఖ్పూర్ ఇవి కూడా కనుక పూర్తయితే వీటి వల్ల మనం సంవత్సరానికి 63.5 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ భారం అనేది తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుంది? యూనియన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రామగుండం ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయింది, దీని ప్రోగ్రెస్ ఏంటి అనేసి రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దానివల్ల ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జూలై 1వ తేదీని మనం చార్టెడ్ అకౌంటెంట్స్ డేగా జరుపుకుంటాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI దీనిని జూలై 1వ తేదీ 1949లో స్థాపించారు. కాబట్టి ఈ జూలై 1వ తేదీని చార్టెడ్ అకౌంటెంట్స్ డేగా జరుపుకుంటాము. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఈ ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటటువంటి మెంబర్ని మాత్రమే స్టాట్యుటరీ ఆడిటర్గా ఏ కంపెనీలోకైనా అపాయింట్ చేసుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే మొదటి BSc డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ని IIT మద్రాస్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ డిగ్రీని 12th క్లాస్ పూర్తయినటువంటి వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సును తీసుకోవచ్చు. డేటా సైన్స్ అన్నది ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్లో ఇది కూడా ఒకటిగా ఉంది. అంతేకాదు 2026 కల్లా 11.5 మిలియన్ జాబ్స్ని ఇది క్రియేట్ చేస్తుంది అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి. ఈ స్కీమ్ కింద COVID-19 టైంలో ఇప్పటికే 120 లక్షల మెట్రిక్ టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మొత్తం 80 కోట్ల ఇండివిజువల్స్ బెనిఫిట్ పొందుతారు. ఈ స్కీమ్కి అయ్యేటటువంటి 46,000 కోట్లని మొత్తం సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ఆపరేషన్ గ్రీన్స్ని టాప్ అంటే టొమాటో, ఆనియన్ మరియు పొటాటో క్రాప్స్ నుంచి అన్ని పెరిషబుల్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్కి ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ని వచ్చే 6 నెలల పాటు అమలు చేస్తారు. COVID-19 పీరియడ్లో లాక్డౌన్ వల్ల ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ గ్రో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ హార్వెస్ట్ లాసులు రాకుండా ఉండటం కోసం దీనిని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 59 చైనీస్ యాప్స్ని ఇండియా బ్యాన్ చేసింది. ఏ పవర్ తీసుకుని వీటిని బ్యాన్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది, మినిస్ట్రీ ఆఫ్ IT అన్నది సెక్షన్ 69A ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2000లో వచ్చింది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అనేవి 2009లో తీసుకొచ్చారు. వీటి కింద 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయటం జరిగింది. అయితే ఇలా బ్యాన్ చేయడానికి ఏదో ఒక రీజన్ అయితే చూపించాలి కదా. అలా ఏం రీజన్ చూపించింది? ఇది మన సావర్నిటీని, ఇంటిగ్రిటీని, డిఫెన్స్, సెక్యూరిటీని మరియు పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేలాగా ఉంది అనేసి రీజన్ చూపించేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిని ఇన్వోక్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంస్కృతిక్ సద్భావ్ మండప్ గురించి. దీనిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ రాంపూర్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాంపూర్లో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద 92 కోట్ల ఖర్చుతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద వేరియస్ సోషియో ఎకనామిక్ కల్చరల్ యాక్టివిటీస్ని చేపడతారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ని ఇస్తారు, కోచింగ్ని ఇస్తారు. అలాగే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, కరోనా కావచ్చు, లేదంటే వేరే డిజాస్టర్స్ వచ్చినప్పుడు రిలీఫ్ యాక్టివిటీస్ ఎలా చేపట్టాలి అనేసి, అలాగే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది.
ఇక్కడ ఈ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అన్నాం కదా, ఈ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే ఏంటి? ఈ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అనేది ఇంతకు ముందు కూడా ఉండేదండి. ఎలా? మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఉండేది. దాన్ని ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంగా మార్చడం జరిగింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని కింద సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మైనారిటీ కమ్యూనిటీస్కి అందించేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది. పర్టికులర్గా ఎడ్యుకేషన్లోను, హెల్త్లోను, స్కిల్ డెవలప్మెంట్లోను మైనారిటీ కమ్యూనిటీస్కి సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందించడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ గురించి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1949లో దానికి అమెండ్మెంట్ని తీసుకొస్తూ ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ని తీసుకురావటం జరిగింది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. బ్యాంకుల్లో డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడేందుకు, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావటానికి ఈ ఆర్డినెన్స్ని తీసుకురావటం జరిగింది. పబ్లిక్ మరియు డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసేలాగా, అలాగే ప్రాపర్ మేనేజ్మెంట్ని తీసుకురావటానికి, ఒక మారటోరియం ఆర్డర్ని కరెక్ట్గా తీసుకురావటానికి, ఫినాన్షియల్ సిస్టమ్ని డిస్టర్బ్ అవ్వకుండా చూడటానికి ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 45ని కూడా అమెండ్ చేయటం జరిగింది. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం లాంగ్ టర్మ్ ఫినాన్స్ని ప్రైమరీ ఆబ్జెక్టివ్గా తీసుకొచ్చినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, కోఆపరేటివ్ సొసైటీస్ లేదా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంటాము. ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి ఈ అమెండ్మెంట్స్ ఏవి కూడా వర్తించవు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.